తెలంగాణలో ఆసరా పెన్షన్ డబ్బులకు సంబంధించి ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఆసరా పెన్షన్లకు సంబంధించి డబ్బులైతే పంపిణీ చేయబోతున్నారన్నమాట. వాటికి సంబంధించి ఇప్పుడే కీలక అప్డేట్ ఇచ్చారు. సో అందువల్ల మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. మనకి ఆసరా పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ అయితే జరుగుతున్నాయి. కాకపోతే మనకి ఒక ట్విస్ట్ అయితే ఇచ్చారు ఇందులోని. ఈ నెల పాత పెన్షన్లే రాష్ట్రంలో ఆసరా పెన్షన్లను ఈ నెలలో పాత పద్ధతిలోనే విడుదల చేసేందుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అయితే సన్నాహాలు చేస్తున్నారు. 1-2 రోజుల్లో లబ్ధిదారుల ఖాతాలో సొమ్ములు జమ చేయనున్నారు. ప్రస్తుతం సాధారణ పింఛను 2016, దివ్యాంగుల పింఛనేమో 3016 వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సాధారణ పింఛను 4000, దివ్యాంగుల పింఛను 6000 చేస్తామని ప్రకటించింది. ఆ హామీని ఎప్పటి నుంచి నెరవేరుతుందనే స్పష్టత లేనందున పాత పద్ధతిలోనే పింఛన్లు విడుదలైతే చేస్తున్నారన్నమాట. రాష్ట్రంలో ప్రస్తుతం 15,98,000 చిల్లర మంది వృద్ధులు, 15 లక్షల చిల్లర మంది వితంతువులు, 5 లక్షల చిల్లరేమో దివ్యాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు ఇలా అనేక మంది అయితే ఉన్నారు. వీరందరికీ కూడా మనకి పెన్షన్ డబ్బులు అయితే ఇప్పుడు పంపిణీ అయితే చేయబోతున్నారన్నమాట. 1-2 రోజుల్లో వారికైతే పెన్షన్ డబ్బులు వారికైతే పంపిణీ చేస్తున్నారు, ఆసరా పెన్షన్ డబ్బులు. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో